ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లు చైల్డ్హుడ్ క్యాన్సర్ అంటాం మనము. వాళ్ళలో లుకీమియాస్, బ్రెయిన్ ట్యూమర్స్, తర్వాత సాలిడ్ ట్యూమర్స్ అంటారు. సాలిడ్ ట్యూమర్స్ అంటే సార్కోమా, ఈవింగ్ సార్కోమా, ఆస్టియోసార్కోమా, ర్యాబ్డోమైల్ సార్కోమా, ఇలా రకరకాలుగా చిల్డ్రన్స్ లో క్యాన్సర్లు వస్తూ ఉంటాయి. కిడ్నీలో వచ్చే క్యాన్సర్ ని విల్మ్స్ ట్యూమర్ అంటారు. సో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీటన్నిటికీ కూడా మంచి మంచి ట్రీట్మెంట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లుకీమియా ఉంటుంది. లుకీమియాలో అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా అనేది చిన్నపిల్లల్లో కామన్ గా వస్తుంది. వాళ్ళకి ఏంటంటే రక్తం తక్కువైపోవడము, తెల్లగా పాలిపోవడము, లేదా ప్లేట్లెట్స్ తగ్గి బ్లీడింగ్ టెండెన్సీస్, శరీరం మీద చుక్కలు మచ్చలు రావడం, ముక్కులోంచి నోట్లోంచి బ్లడ్ కారడము, లేదా జ్వరము, వైట్ సెల్స్ నార్మల్ వైట్ సెల్స్ తగ్గిపోయి ఈ చెడు వైట్ సెల్స్ అంటే క్యాన్సర్ సెల్స్ పెరగడం వల్ల లుకీమియా బయటపడుతుంది. వాళ్ళు జ్వరంతో కూడా డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంది. ఈ బ్లడ్ పిక్చర్ మన మామూలు సింపుల్ బ్లడ్ టెస్ట్ లోనే ఈ లుకీమియా బయటపడే అవకాశం ఉంటుంది. లేదంటే బోన్ మ్యారోలో మన బ్లడ్ తయారవుతుంది, అక్కడ పుడుతుంది అనమాట లుకీమియా. సో బోన్ మ్యారో టెస్ట్ ద్వారా లుకీమియా ని కన్ఫర్మ్ చేయొచ్చు. తర్వాత ఫ్లో సైటోమెట్రీ అని ఆ లుకీమియాలో ఏ రకమైన సెల్స్, టీ లుకీమియానా, బి లుకీమియానా, 3B, ఇలాంటి రకరకాల వెరైటీస్ ఉంటాయి. ఒక్కొక్క వెరైటీని బట్టి బి సెల్ వెరైటీ అంటే కొంచెం తొందరగా రెస్పాండ్ అవుతుంది, టీ సెల్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే బ్రెయిన్ ట్యూమర్స్ లో కూడా మెడులోబ్లాస్టోమా అని అలాంటి ట్యూమర్స్ వస్తాయి. వాటిని ముందుగా చూసినందువల్ల సిటీ స్కాన్ లేదా MRI చేసి దాన్ని డయాగ్నోస్ చేసి, అవసరమైతే స్టీరియోటాక్టిక్ బయాప్సీ అంటారు, బయాప్సీ చేసి దాన్ని కనుక్కుని దానికి కీమోథెరపీ మందులు ప్లస్ రేడియేషన్ ఇలాంటివి అప్లై చేయడం వల్ల వాటిని కూడా మనం క్యూర్ చేయొచ్చు. ఈ చిల్డ్రన్ ఇంకా మిగతావి ఈవింగ్స్ సార్కోమా, లేకపోతే ర్యాబ్డోమైల్ సార్కోమా, లేదా విల్మ్స్ ట్యూమర్, ఇలాంటివన్నీ ఉంటాయి. వీటందరిలో కూడా సాధారణంగా 1 సంవత్సరం పాటు వీళ్ళకి మనం కీమోథెరపీ ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మధ్యలో 9 వారాల నుంచి 12 వారాల టైంలో ఆ మిగిలిన ట్యూమర్ కీమోథెరపీ ఇవ్వగా ఎక్కడైతే ట్యూమర్ పుట్టిందో ఆ మిగిలిన ట్యూమర్ని ఆపరేషన్ చేసి తీసేసి, తర్వాత అవసరమైతే రేడియేషన్ కూడా ఇచ్చి మిగిలిన ట్రీట్మెంట్ సంవత్సరం పాటు కంటిన్యూ చేసి 80 to 90% చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లని మనం క్యూర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో చైల్డ్హుడ్ క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి గుర్తుపెట్టుకుని మనం చిన్నపిల్లల్ని వెంటనే సరైన సమయంలో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి సరైన డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ని ప్రాపర్గా అప్లై చేయాలి. ఈ చిన్నపిల్లల క్యాన్సర్లోకి ఇంకొంచెం వివరంగా వెళ్ళడానికి మనం ఇప్పుడు ఆస్టియోసార్కోమా ఉదాహరణకి ఒక ట్యూమర్, బోన్లో వచ్చే ట్యూమర్. దాన్ని ఏం చేస్తామంటే ఆస్టియోసార్కోమా అనగానే ట్యూమరు ఎక్కడైతే పుట్టిందో ఆ పైన ఎముక కోసేసి దాన్ని యాంపిటేషన్ అంటారు. పూర్వం రోజుల్లో అలా చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా ఎంత మేర అయితే ట్యూమర్ ఉందో అంతే తీసేటట్టుగా ముందు కీమోథెరపీ ఇచ్చి దాన్ని అక్కడికి లిమిట్ చేసి, తర్వాత లింబ్ స్పేరింగ్ సర్జరీ అంటారు, అంతవరకే తీసి ఎంత ఏరియా అయితే బోన్ లో కట్ చేశారో అంత వరకు ప్రాస్థెసిస్ అంటాం, ఆర్టిఫిషియల్ లింబ్ ని తయారు చేసి అందులో పెట్టి వాళ్ళు మామూలుగా చెయ్యి కానీ కాలు కానీ ఆడించేటట్టుగా, కాలు అయితే చక్కగా నడిచేటట్టుగా, చెయ్యి అయితే చక్కగా పని చేసుకునేటట్టుగా లింబ్ స్పేరింగ్ సర్జరీ కూడా చేసి ట్రీట్మెంట్ ఆపరేషన్ తర్వాత కూడా ఇంకాస్త ట్రీట్మెంట్ ఇచ్చి క్యూర్ అయిపోయేటట్టు మనం చేయడానికి అవకాశం ఉంది. అలాగే జర్మ్ సెల్ ట్యూమర్స్ అంటారు, అవి కూడా చిన్న వయసులో సాధారణంగా 20 ఏళ్ల లోపు, మహా అయితే 25 ఏళ్ల లోపులోనే వస్తాయి. దీన్ని కూడా చైల్డ్హుడ్ క్యాన్సర్ కింద లెక్క పెడతారు. వీటిల్లో కేవలం కీమోథెరపీ ఇచ్చినందువల్ల చక్కగా వీటికి క్యూర్ అయిపోతాయి. సాధారణంగా 4-5 కోర్సులు ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఒక 9 నుంచి 12 వారాల ట్రీట్మెంట్లో మొత్తం క్యాన్సర్ కరిగిపోతుంది అనమాట. తర్వాత వాళ్ళు లైఫ్ లాంగ్ క్యూర్ స్టేట్లో ఉండి చక్కగా ఉంటారు. సో చైల్డ్హుడ్ క్యాన్సర్స్ అనేవి ఇన్ని రకాలు, అది లింఫోమా కావచ్చు, లుకీమియా కావచ్చు, అలాగే హాచ్కిన్స్ డిసీజ్ అంటారు, దానికి కూడా అంతే. 6 నెలల ట్రీట్మెంట్ కనుక మనం కీమోథెరపీ ట్రీట్మెంట్ ఇస్తే చక్కగా క్యూర్ అయిపోతారు. సో ఇలాంటిగా లుకీమియా, లింఫోమా, బ్రెయిన్ ట్యూమర్స్, సార్కోమాస్, ఈవింగ్ సార్కోమా, ఆస్టియోసార్కోమా, అలాగే జర్మ్ సెల్ ట్యూమర్స్, ఇన్ని వెరైటీల ట్యూమర్స్ పిల్లల్లో వచ్చే అవకాశం ఉంది. వచ్చినా కానీ 80% వాళ్ళు క్యూర్ అయిపోతారు. కాబట్టి చిన్నపిల్లల క్యాన్సర్ అని చెప్పి మనం అశ్రద్ధ చేయకుండా వాళ్ళని సరైన సమయంలో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి సరైన ట్రీట్మెంట్ ఇప్పిస్తే మనం వాళ్ళని క్యూర్ చేసి చక్కటి పౌరులుగా తయారు చేయొచ్చు.